హాయ్ అండి. ఫ్రైడే రోజు లలితమ్మ పూజ చేసుకుంటాను కదా. పూజ కోసం ఏమేమి కావాలనేది ముందు రోజే సర్ది పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి ఏదైనా థర్స్డే నైట్ అంటే ఈవినింగ్ పని ఏదైనా ఉంటే మార్నింగ్ చేసుకుంటాను. మ్యాక్సిమము ఈవినింగే చేసుకుంటాను అనమాట అన్ని పనులు. పిల్లలు 7:30కి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత 8:30కి డిన్నర్ చేసేసిన తర్వాత ఫస్ట్ గచ్చులన్నీ మాప్ పెట్టేసి పూజా సామాన్ తోమేసి పీట కూడా కడిగేసి పెట్టేసుకొని పీట పైన వేసిన క్లాత్ కూడా తడిపేసుకొని ఆరపెట్టుకుంటాను. ఆ తర్వాత పూలు ఏం తెచ్చానో చూసుకొని అందులోన అష్టోత్తరంకి పూలన్నీ లెక్క పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి అవి బాక్స్లో పెట్టుకుంటాను. మిగిలిన పువ్వులు దండ కట్టేసి అమ్మవారి మెడలో వేస్తాను అనేసి ఇలా వేరొక కవర్లో పెట్టేసి అవి కూడా పక్కన పెట్టుకుంటాను. ఈ పనులు అయిన తర్వాత మా ఆయనకి టిఫిన్ చేసేస్తాను. ఈసారి థర్స్డేకి అయితే మా ఆయనకు ఉప్మా చేశాను అనమాట. ఉప్మా అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కిచెన్ కౌంటరు అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ద్వారబంధాలకి బొట్లు పెట్టుకుంటాను. అప్పటికి 11:30 అయిపోద్ది. మా ఆయన వచ్చేస్తారనమాట. రోజు నైట్ ఇలా కష్టపడి కాస్త పనులన్నీ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచేసి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. లేకపోతే అంతా తొందర అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి.